బ్రేకింగ్ న్యూస్. తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని, కాబట్టి పార్టీ శ్రేణులంతా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పిలుపునివ్వడం సంచలనంగా మారింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఏ క్షణంలోనైనా ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు రావచ్చని జోస్యం చెప్పారు. డిఎంకే ఎలా పుంజుకుందో గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో తమ పార్టీ మళ్లీ అఖండ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 2029 లోక్సభ ఎన్నికలతో పాటే మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, మనమంతా సన్నద్ధంగా ఉండి తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకుంటామని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. తమిళనాడులో దశాబ్దాల కాలంగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి బ్రేక్ వేస్తూ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ కొత్త ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదని, రాష్ట్రంలో ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సంచలన కామెంట్లు చేశారు. అలాగే ప్రస్తుతం విజయ్ ప్రభుత్వం అత్యంత బలహీనమైన పునాదులపై నడుస్తోందని, డిఎంకే శ్రేణులంతా ఎప్పుడైనా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంకే స్టాలిన్ చేసిన ఈ కామెంట్లు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీకి సొంతంగా 107 స్థానాలు ఉండగా, మిత్రపక్షమైన కాంగ్రెస్కు చెందిన 5 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీనికి తోడు 2 సీట్లున్న బీసీకే, 2 స్థానాలున్న సిపిఐ, మరో 2 సీట్లు కలిగిన సిపిఎం, ఇంకో 2 సీట్లున్న ఐయుఎంఎల్ పార్టీలు కూడా విజయ్కే మద్దతు ఇస్తుండటంతో టీవీకే ప్రభుత్వం మెజారిటీని నిలబెట్టుకుంది. వీటితో పాటు గత వారం జరిగిన విశ్వాస పరీక్షలో జోసెఫ్ విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన 25 మంది అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతు కూడా తోడైంది. అయితే ఈ రాజకీయ సమీకరణాలు ఎంతో కాలం సాగవని డిఎంకే వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ బయట నుంచి మద్దతు ఇస్తున్న వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ వంటి పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకున్నా, లేదా విపక్ష పార్టీకి చెందిన 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ లేదా కోర్టులు అనర్హత వేటు వేసినా విజయ్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని స్టాలిన్ లెక్కగడుతున్నారు. ప్రస్తుత పాలన ఎప్పుడైనా పడిపోవచ్చు. బహుశా 2029 లోక్సభ ఎన్నికలతో పాటే తమిళనాడు అసెంబ్లీకి కూడా మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పార్టీ శ్రేణులు ఇప్పుడే రంగంలోకి దిగాలి, అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి అని జిల్లా కార్యదర్శుల సమావేశంలో స్టాలిన్ దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో డిఎంకే ఘోర పరాజయాన్ని చవి చూడటమే కాకుండా స్వయంగా స్టాలిన్ కూడా తన కొలత్తూరు నియోజకవర్గంలో ఓడిపోవడం ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ఓటమికి పూర్తి నైతిక బాధ్యత తనదేనని స్టాలిన్ ప్రకటించారు. ఈ ఓటమి తాత్కాలికం మాత్రమే. తమిళనాడులో డిఎంకే సూర్యుడు ఎప్పటికీ అస్తమించడు. గతంలోనూ మనం ఎన్నో ఎదురు దెబ్బలను తట్టుకుని బౌన్స్ బ్యాక్ అయ్యాం. మళ్లీ అధికారంలోకి వస్తామని క్యాడర్లో ధైర్యం నింపారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి విజయ్ పార్టీ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో దూసుకుపోతుందనడాన్ని స్టాలిన్ పరోక్షంగా ప్రస్తావించారు. ఒకప్పుడు మనం టీ కొట్టుల్లో మాట్లాడిన రాజకీయాన్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికలపై మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అని ఐటీ వింగ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే అసలు ఓటమికి గల కారణాలను అన్వేషించడానికి, ప్రజల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ సేకరించడానికి 36 మంది సభ్యులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా డిఎంకే ఏర్పాటు చేసింది. మరోవైపు డిఎంకే విమర్శలపై సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే వర్గాలు అంతగా స్పందించడం లేదు. తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని, ఎలాంటి ఆటంకాలు లేకుండా 5 ఏళ్ల పూర్తికాలం పాలిస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే అధికారంలోకి వచ్చిన తరుణంలో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. విజయ్ 2 స్థానాలు పెరంబూర్, తిరుచి ఈస్ట్ నుంచి గెలుపొంది తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. సొంత నియోజకవర్గం కొళత్తూరులో ఓటమి పాలైన డిఎంకే అగ్రనేత ఎంకే స్టాలిన్ ఇప్పుడు తిరుచి ఈస్ట్ నుంచి బరిలోకి దిగి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరిగితే, ఒకవేళ ఇదే నిజమైతే రాజకీయం మరోసారి హాట్ టాపిక్గా మారనుంది. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉండి మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం స్టాలిన్పై ప్రజల్లో ఒక రకమైన సానుభూతిని కలిగించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కొళత్తూరు ఓటమి తర్వాత ఆయన ప్రవర్తించిన తీరుపై డిఎంకే శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇదే సానుభూతిని ఓట్లుగా మలుచుకుని ఉప ఎన్నికలో విజయ్ అభ్యర్థిని ఓడించడం ద్వారా అసలైన నాయకుడు ఎవరనేది నిరూపించాలని డిఎంకే వ్యూహకర్తలు ప్రణాళికలు రచిస్తున్నారు. తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో విజయ్ భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఇప్పుడు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి రంగంలోకి దిగితే అక్కడ గడ్డు పరిస్థితి ఎదుర్కోవడం ఖాయం. పార్టీకి ఇంకా పూర్తి స్థాయిలో బలమైన క్యాడర్ లేకపోవడం, కేవలం విజయ్ అనే బ్రాండ్ మీద ఆధారపడడం టీవీకేకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు డిఎంకే తన ఉనికిని కాపాడుకోవాలంటే ఈ ఉప ఎన్నిక గెలవడం అత్యంత కీలకం. స్టాలిన్ బరిలో ఉంటే ఇతర విపక్ష పార్టీలు కూడా ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ ఉప ఎన్నిక ఫలితం రాజకీయాలను మార్చేస్తుంది. ఒకవేళ స్టాలిన్ ఇక్కడ గెలిస్తే విజయ్ ప్రభంజనం కేవలం తాత్కాలికమేనని తేలిపోతుంది. 6 నెలల తర్వాత జరగబోయే ఈ మహాసంగ్రామం ఇప్పుడు 2 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. సోషల్ మీడియా ఫాలోయింగ్తో ముఖ్యమంత్రి అయిన విజయ్ తన పట్టును నిరూపించుకోవాలని చూస్తుంటే, దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన స్టాలిన్ తన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నారు. తిరుచి ఈస్ట్ వేదికగా జరగబోయే ఈ పోరు తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త మలుపు కాబోతోంది.